మహాకవి, మహోజ్వల సామాజిక సాంస్కృతిక విప్లవ సాహితీ నిర్మాత, ప్రకృతిలో ఉండే తత్వాన్ని, ప్రకృతిలో ఉండే శిల్పాన్ని, ప్రకృతిలో ఉండే మానవతా స్ఫూర్తిని, ప్రకృతిలో ఉండే సృజనాన్ని, ప్రకృతిలో ఉండే నిరంతర విశ్వజనీయ శక్తిని, ప్రకృతిలో ఉండే కృతిని, ప్రకృతిలో ఉండే మహోజ్వలమైన నిరంతర ప్రవాహశీలతను తన అక్షరాల్లో పొదిగి ఒక తాత్వికమైన కవిగా, ఒక సంత రవిదాస్ స్థాయిలో సామాజిక సాంస్కృతిక విప్లవ జ్యోతిగా వెలుగొందుతున్నటువంటి జయరాజ్ గారు ఈరోజు మన లుంబినివనంకి రావడం మాకెంతో సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే నేను చదివిన వాటిలో ముఖ్యంగా ప్రకృతి అనేటటువంటి ఒక మహోజ్వలమైనటువంటి ప్రకృతిలో, మరి మైదాన ప్రకృతిలో, ముఖ్యంగా దేశంలో ఉండేటటువంటి నదులు, కొండలు, ఎడారులు, లోయలు, అడవులు, వీటన్నిటిలో మనం పరిశీలించినప్పుడు ఇంపాక్ట్ ఆఫ్ ది కొంతమంది జనరల్ ప్రకృతికి, అంటే ఒక మల్లె తోటకి, ఒక జాజి పూల తోటకి, ఒక మందార తోటకి, ఒక లోయకి, ఒక వీటికి రియాక్ట్ అవుతారు ప్రాకృతిక కవులు ఎక్కువ. కానీ ఒక అడవిలో ఒక స్వచ్ఛందమైన అడవిలో వెన్నెల కురుస్తున్నప్పుడు, అడవిలో చీకటి గుసగుసలు, అడవిలో చీకట్లో ఒక పులి, లేక చీకట్లో ఒక పక్షి, చీకట్లో ఒక క్రూర మృగం, చీకట్లో ఒక వెన్నెల, చీకట్లో ఒక చీకట్లోనే దాగున్న అనంత రాగశృతులు, చీకట్లో దాగున్న ప్రకృతికి చీకటికి, ప్రకృతికి వెన్నెలకి, ప్రకృతికి మానవత్వానికి ఆ ఇంటరాక్షన్స్ అన్నిటినీ ఆయన ఒక ఎక్స్రే లాగా తీసి ప్రపంచానికి అందించడం వల్ల ఆయన తెలంగాణ దాటి, దేశీయ దాటి ప్రపంచ కవిగా కూడా ఈ రోజున కీర్తి పొందటం మనందరికీ గర్వకారణంగా జయరాజు గారు ఆ స్థాయికి వెళ్ళినట్టుగా నేను భావిస్తున్నాను. ఈరోజు మన చేతిలో వసంత గీతం అనే ఈ పుస్తకం ఉంది. ఎంత చల్లనిదమ్మ ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మ ననుగన్న తల్లి, పచ్చని పట్టు చీరల్ని కట్టింది, పండుటాకుల వంటి రవికల్ని తొడిగింది, కొండ కోనలనేమో కొప్పున ముడిచింది, పొదుపునేమో ముద్దాడబోతుంది, ఎండల్లో ఎండింది, వానల్లో తడిసింది, ఎండవానల్లోనే ఎగిసిపడి నవ్వింది, సంద్రాలు మీటింది, కొండంతా ఎగిసింది, ఇసుక తిన్నెలపైన దోబూచులాడింది, ఎంత చల్లనిదమ్మ ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మ ననుగన్న తల్లి. ద కవి ఇంటరాక్టింగ్ ఆఫ్ ది ల్యాండ్. ఏ కవి అయితే భూమితో ఐడెంటిఫై చేసుకుంటాడో ఆ కవి భూమి అంతా విస్తరిస్తాడు అంటారు. ఇప్పుడు జయరాజ్ గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ప్రకృతికి ఇంటరాక్ట్ అవుతున్నాడు, అంటే ఫీల్ అవుతున్నాడు. సహజంగా నేను ఎక్కువగా మా అమ్మ గురించి రాశాను, భూమి భాష కూడా రాశాను. నేను భూమికి మానవుడికి ఉండే ఇంటరాక్షన్, భూమినే తల్లిగా భావించినప్పుడు ఇట్స్ ఎ బ్లూమింగ్ ఆఫ్ ది హ్యూమన్ నేచర్. భూమినే తల్లిగా భావించినప్పుడు ఉండే ఇంటరాక్షన్స్ అన్నీ ఈయన ఇందులో చెప్పగలిగాడు. అంటే ఎంత మంచి మాటలు చెప్పాడంటే, ఎండలో ఎండింది, వానల్లో తడిసింది. ద ల్యాండ్ ఇట్ సెల్ఫ్, అంటే ఒక చినుకు పెడితే మొక్క మొలుచుద్ది, అటువంటి స్వభావం ఉంది. అదే ఒక యువతి తల మీద ఒక చిన్న నీటి బొట్టు పడితే ఆ ఒళ్ళు జలతరిస్తుంది. అంటే ఇంట్రాక్షన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఎర్త్. భూమికి మానవులకు ఉండే సంబంధం రాసిన వాళ్ళు, అద్భుతమైన కవిత్వం పండించిన వాళ్ళు గద్దర్ గారు చాలా గొప్పవాడిగా చెప్పుకోవచ్చు, సత్యమూర్తి గారు చాలా గొప్పవాడిగా చెప్పుకోవచ్చు. ద సత్యమూర్తి ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గ్రేట్ పోయిట్ ఇన్ వరల్డ్. ప్రపంచంలోనే అంత మించిన కవి లేడని చెప్పుకుంటారు. అంటే ఆ కోవలో మనం జయరాజ్ గారిని చూడవచ్చు. ఎందుకంటే ఆ ల్యాండ్, భూమిని ప్రేమించి భూమిని తల్లిగా ప్రేమించటం అనేటటువంటి దానిలో మరి ముఖ్యంగా మనకి ప్రపంచంలోనే భూమిని ప్రేమించిన వాళ్ళంతా భూమి అంతా విస్తరించారు. అంటే ఎందుకని భూమికి సూర్యుడికి, భూమికి చంద్రుడికి, భూమికి వెన్నెలకి, భూమికి చాలా అంత సంబంధాలని అతను కూడా ఫీల్ అవుతున్నాడని ఈ కవితలో మనకు అర్థమవుతుంది. గింజ గింజకు 1000 గింజల్ని పొదిగావు, తాత ముత్తాతలకు తల్లివైనావు, జన్మకు నీవు జన్మనిచ్చావు, చనిపోతే గుండెల్లో చితి పేర్చుకున్నావు, ఆకాశం. అంటే ఇక్కడ ఫిలసాఫికల్ డ్రైన్ కూడా మనకు కనపడుతుంది. ద యాంగిల్ ఆఫ్ ఫిలాసఫీ ఇట్ సెల్ఫ్
ఈజ్ ఎ బోర్న్ అండ్ డెడ్. మనిషి పుట్టుక మరణం, ఇది ఇంట్రాక్షన్ ఆఫ్ ల్యాండ్. భూమిలో నుంచి పుడతాం, భూమిలో నుంచి కలుస్తాం, అది ప్రకృతి. అదే జాషువా గారు అద్భుతంగా చెప్పాడు. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిని కన్నులు మోర్చిన మందభాగ్యుడు ఒకడైన లేచిరాడు అన్నాడు. అంటే ఇది అంత గొప్ప మాట. అందుకని అక్కడ ఏమన్నాడు, ల్యాండ్తో ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిని కన్నులు మోర్చిన మందభాగ్యుడు ఒకడైన లేచిరాడు. అక్కడ చిన్న బ్రిక్ కూడా కొడతాడు ఆయన. అంటే ఆ శ్మశానం వాటికి ల్యాండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మనిషి చనిపోయిన తర్వాత దానిలో సంలీనం చేసుకునే గుణం ఉంది అనే దగ్గరే జాషువా గారికి గొప్ప పేరు వచ్చింది. దగ్గర ఈయనలో జాషువాకు ఉండే అంత ఫిలసాఫికల్ డెప్త్ కూడా మనకు టచ్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఫిలాసఫీలో చాలా టాప్ ఫైట్గా అన్ని బిరుదులు భారతదేశంలో ఉండే అన్ని బిరుదులు జాషువాకు వచ్చినాయి. అన్ని బిరుదులు రావడానికి ఆయన ఒక బిట్టు, ఒక లైన్ కారణం. ఎన్నాళ్ళు ఈ చలనంబు లేని సైనంబులు ఇందేతల్లు లల్లాడిరో కన్నీటంబడి క్రాగిపోయినవి నిక్కంబిందు పాషాణములు అంటాడు. ఇట్స్ ల్యాండ్ ఇట్ సెల్ఫ్. అది భూమి నుంచి మొక్క పుడుతుంది, భూమి అబ్జార్బ్ కూడా చేస్తుంది. ఏ మొక్క అయితే పుడుతుందో ఆ చెట్టు నుంచి రాలుతున్న ఆకుల్ని తను సంలీనం చేసుకుంటుంది. ఎవరికైతే జనన మరణ నుంచి మళ్ళీ మృతి నుంచి మళ్ళీ శృతి, మృతి నుంచి మళ్ళీ పునర్జీవనం చేయగలుగుతారు, అది ప్రపంచ మానవ జీవన వ్యవస్థలకు మూలమని ఒక ఫిలసాఫికల్ యాంగిల్ని జయరాజ్ గారిలో కనపడుతుంది. అది అందుకే ఆయన్ని మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నాకు ప్రకృతిలో తత్వం కనపడుతుంది అన్నాడు. అది పెద్ద మాట. ఎందుకంటే మనకి ప్రకృతి కవుల్లో మొదటగా తెలుగు కవుల్లో మనకు వచ్చినటువంటి వాడు అద్భుతమైనటువంటి కవి, రొమాంటిక్ పొయిట్లో ఉండేటువంటి షెల్లీని, కీట్స్ని, బైరన్ని, షాని, మొత్తం ఇంగ్లీష్ పొయిట్స్ని అందరిని కూడా అధ్యయనం చేసి ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, రెమ్మలో రెమ్మనై ఇలా కృష్ణశాస్త్రి తీసుకొచ్చాడు. అయితే కృష్ణశాస్త్రి అబ్సల్యూట్ పొయిట్రీ, భావకవిత్వమే ఉంటుంది. అందుకే ఆయన భావవాద కవిగానే తేల్చేశారు, అభ్యుదయ కవిగా తేల్చలేకపోయారు. ఆయన భావవాద. అయితే వీళ్ళ భావాల్లో, ఈ ప్రకృతి కవుల భావాల్లో ముఖ్యంగా మన తెలంగాణలో వస్తున్న వాళ్ళకి లైఫ్ ఉంది. తెలంగాణలో వస్తున్నటువంటి వాళ్ళకి జీవితం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ప్రేమ, కరుణ, ప్రజ్ఞ, దుఃఖం, నీతి, వ్యక్తిత్వం, పేద ప్రజల కన్నీటి గాథల్ని ప్రకృతితో మేళవించాలని కోరిల్లో పనిచేసేవాళ్ళు, బొగ్గు గనుల్లో పనిచేసేవాళ్ళు, బీడీలు చేసేవాళ్ళు, ఇవన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారు. చూసే వాటిని ఏమిటి ప్రకృతిలో మన జీవితాలకి ఉండే అన్వయం అనే ఆ మహోన్నతమైనటువంటి ఆ భావ చైతన్యమే ఈయన్ని శిల్పకారుడిగా తీసుకొచ్చిందని నాకు అనిపిస్తుంది.